హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఎడిట్స్. నేను మీ రామ్. ఫ్రెండ్స్, ఈరోజు లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో మీ ముందుగా అయితే వచ్చేసా. ఫ్రెండ్స్, ముందైతే 5 సెకండ్స్ డెమో అయితే చూడండి. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకే డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. దీనికి ఫుల్ సాంగ్ పెట్టి నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసా ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసా. అక్కడికి వెళ్ళి మీరు వీడియోని అయితే ఒకసారి చెక్ చేయవచ్చు. ఈ విధంగా మీ ఫోటో పెట్టుకుని వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకుని మీ వాట్సాప్ స్టేటస్లో మీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ఏ విధంగా ఎడిట్ చేయాలని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తా. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్, అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీనికి కావాల్సిన టెంప్లెట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు అటువంటి వీడియోస్ అనేది నేను చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి చెప్పి మీ రిలేటివ్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. రేషియో వచ్చేసి 9:16 తీసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీడియా అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మీరు ఏ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మన రేషియోకి తగ్గట్టుగా జూమ్ అయితే చేసుకోండి. ప్యాన్ జూమ్లోకి వెళ్ళి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా జూమ్ చేసుకోండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జూమ్ అయితే చేశారు కదా. జూమ్ చేశాక ఈక్వల్ మీద క్లిక్ చేసి పైన రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. తర్వాత ఫోటోని అయితే డ్రాగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోని డ్రాగ్ చేసుకోండి. ఓకే, డ్రాగ్ చేసుకున్నారు కదా 30 సెకండ్స్ వరకు. మళ్ళీ ఫ్రంట్కి వచ్చింది. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి కిందకు వచ్చేసి వెంటేజ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీడియాపై క్లిక్ చేసిన తర్వాత నేను ఇచ్చిన టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని తీసుకుని దీని కత్తెర సింబల్ పక్కన ఆప్షన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న ఆన్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ మీద ట్యాప్ ఇచ్చింది. తర్వాత టెంప్లెట్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చేసింది ఫ్రెండ్స్. కిందకు వచ్చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేయండి. స్క్రీన్ చేసిన తర్వాత రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి వీడియో. ఓకే, మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియో ఏదైతే ఉందో అది మీకు డౌన్లోడ్స్లో ఉంటుంది. దాన్ని అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోని కత్తెర సింబల్ పక్కన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ ఆన్ చేసేయండి. ఓకే, ఆన్ చేసి రైట్ మీద ట్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ లిరికల్ మీద ట్యాప్ ఇచ్చేసి కింద బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇందాక చేసిన విధంగా మనం మళ్ళీ స్క్రీన్ అయితే చేసుకోవాలి. ఓకే, స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్ మీద ట్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, మన వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్గా ప్రాసెస్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, చివరికి వచ్చేసి ఒక వీడియో ఏదైనా లెంత్ ఎక్కువ ఉంటే, ఫోటో లెంత్ ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇచ్చి కత్తెర సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అదైతే కట్ అయిపోతుంది. వీడియో ప్రాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మీరు మీ ఫోటో పెట్టుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.